కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మనం ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటి అంటే, ఇక్కడ ద్వైతం అంటే ఏంటి, అద్వైతం అంటే ఏంటి అన్నది కొంచెం వివరంగా తెలుసుకుంటే ఇంకొంచెం మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ద్వైతం అంటే జీవుడు వేరు, దేవుడు వేరు అనే సిద్ధాంతం. రెండు ఉంటాయి అక్కడ. దేవుడు వేరుగా ఉన్నాడు, జీవుడు వేరుగా ఉన్నాడు అని. అంటే ఈ ద్వైతంలో ఉన్న వాళ్ళకి పూర్ణ జ్ఞానం ఇంకా కలగలేదు. మరి వేదాంతం ఉపనిషత్తులు అర్థమవ్వలేదు అన్నది మనకి అర్థమవుతుంది. అద్వైతం అంటే ఉన్నదంతా ఒక్కటే, వేరుగా లేదు. మరి వేదాల్లో సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పడం జరిగింది కాబట్టి అదే సత్యం అని మనం నమ్మాలి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ జ్ఞానం అద్వైతం. అంటే రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అయితే అది ఉన్నందువల్ల నష్టం ఏంటి, అద్వైతం తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి అని తెలుసుకుంటే, ఎప్పుడైతే జీవుడు వేరు, దేవుడు వేరు అని చెప్తామో, ఇంకా దేవుళ్ళు కూడా ఈ భక్తులందరూ పనిచేసుకుంటారు. ఎలా అంటే, కొందరు కృష్ణుడిగా ఆరాధిస్తున్నారు, కొందరు శివుడిగా ఆరాధిస్తున్నారు, కొందరు వేరు పేర్లు. మనకెన్నో మతాలు కులాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ పోనీ వేరు అనుకున్న వాళ్ళు ఒప్పుకుంటారా? దేవుడు అన్న వాళ్ళు అందరూ గొప్పవాళ్ళే, గొప్ప స్థాయికి వచ్చారు అనుకోరు. మళ్ళీ అక్కడ ఇంకా సంకుచిత బుద్ధితో మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మళ్ళీ ఇలాంటి భావాలు. ఇప్పుడు అక్కడ దైవం ఏమి నేర్పిందో తెలుసుకోకుండా వీళ్ళు ఎక్కడి వరకు వచ్చేసారు అంటే, దేవుడు గొప్పని చెప్పడంలోకి వచ్చారు. కానీ ఆ దైవం ఏం చెప్తుంది, దైవం ఏమి సందేశం ఇస్తోంది, ఇట్లాంటివి నేర్చుకోవట్లేదు. ఎందువల్ల? మా ఇల్లు బాగుంది, మా కారు బాగుంది, నేను బాగున్నాను అనే వాసనలు ఆఖరికి మా దేవుడు గొప్ప అనే వాసనలోకి దిగిపోయారు. కానీ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని గొప్ప కానీ, ఎదుటి వాళ్ళని కానీ నువ్వు సహించలేకుండా, భరించలేకుండా, నా దేవుడే గొప్ప, నా మతమే గొప్ప, నా కులమే గొప్ప అని భావనతో ఉన్నావు, పూర్ణంగా మనం ఇంకా ఎదిగినట్టు కాదు. మరి ఈ అద్వైతంలో ఇలా గొప్పలు కాదు, ఉన్నదంతా ఒక్కటే, రెండు లేవు, ఉన్నదంతా బ్రహ్మమయమే. అది శివుడు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, ఎవరైనా కానీ ఉన్నది ఒకే ఆత్మ పదార్థం అని తెలుసుకున్నవాడు ఎవ్వరి మీద ద్వేషం పెంచుకోడు, ఎవ్వరిని విమర్శించడు, అందరితోటి ప్రేమతత్వంతో ఉంటాడు. మనం గమనిస్తూ ఉంటే, ఎందుకంటే ఈ స్థాయికి వచ్చిన మనము గమనిస్తూ ఉండడంలో కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే రమణ భగవాన్ విచారణ అంటూ ఉంటాడు, ఎందుకంటే ఆయన విచారణ అంటే వశిష్ఠుల వారు విచారణే పరమజ్ఞానం అన్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు విచారణ చేస్తావో నువ్వు పొందేది గొప్ప జ్ఞానం. మరి వాళ్ళు అలా వేరు వేరుగా చూస్తున్నారు. మా గురువు ఉన్నదంతా ఆత్మ పదార్థమే అన్నాడు అని నువ్వు విచారణ చేసుకుంటే తెలిసేది, సృష్టి మూలాల్లోకి వెళ్తావు. సృష్టి ఎలా జరిగింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా నేర్చుకున్నప్పుడు వాళ్ళు ద్వైతం వాళ్ళు సగం మెట్లెక్కి పూర్తిగా ఎక్కేసామనుకుంటున్నారు. ఎంతవరకు వెళ్ళారంటే దేవుడు వరకు వెళ్ళారు. ఈ దేవుళ్ళను కూడా సృష్టించిన పరమాత్మ ఒక్కడున్నాడు,
కులాలు వేరైనా, మతాలు వేరైనా, జగాలు వేరైనా, లోకాలు వేరైనా లోకేశుడు ఒక్కడే. ఇది తెలుసుకోవడమే అద్వైతం. ఎన్ని వేరు వేర్లున్నా అన్ని పరమాత్మ సృష్టి నుంచే భూమి మీద ఆవిర్భవించాయి. అదే వేదాలు చెప్తున్నాయి. అవ్యక్తంలో ఉన్న పరమాత్మ వ్యక్తం అవ్వాలి కాబట్టే, అనుకున్నాడు కాబట్టే ఎంత సృష్టి జరిగింది. ఎంత సృష్టి జరిగినా అది పరమాత్మ సృష్టించిందే, వేరే ఎవ్వరూ కాదు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అద్వైతంలో ఉంటారు. ఈ అద్వైతం వల్ల ఏమవుతుంది అంటే, ప్రతి ఒక్కడు నేను భగవంతుడి యొక్క అంశనే ఫస్ట్ అట్లాగే అనుకుంటారు. నాలో భగవంతుడు ఉన్నాడు అనే తత్వంలో ఉంటారు. తర్వాత ఇంకొంచెం సాధన పెరిగి, ఇంకొంచెం జ్ఞానం పెరిగినప్పుడు నాలో ఉండడం ఏంటి, నేనే భగవంతుడినై ఉన్నాను అని తెలుసుకుంటాడు. అంతవరకు మన సాధన పూర్ణం కాదు. ఎంత జ్ఞానం నేర్చుకున్నా మళ్ళీ ఒక కండిషన్ అక్కడ. నువ్వు ఎంత జ్ఞానం విన్నా అది వినికిడి జ్ఞానమే, కానీ నువ్వు అనుభవ జ్ఞానం పొందే వరకు సాధన వదలకూడదు, జ్ఞానం పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే విన్నావు, నేను ఆత్మని, అహం బ్రహ్మాస్మి అని గురువు ద్వారా తెలుసుకున్నావు, కానీ నీకు అది అనుభూతి పొందితేనే సరి అయిన జ్ఞానం. ఆ అనుభూతి వల్లే ఆ పరమ జ్ఞానం తెలుసుకునే శక్తి వస్తుంది. భగవంతుడు అంటున్నావు, మరి భగవంతుడు శాశ్వతుడు అంటున్నావు. మరి నువ్వు భగవంతుడు అంటే శరీరమా? శరీరం శాశ్వతం కాదు. మనసు కాదు. బుద్ధి కాదు. నీది లోన ఏదైతే నశింపు లేదో అది నువ్వై ఉన్నావు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మ నుంచి వచ్చి ఈ తొడుగులన్నీ కప్పుకుంది అని నువ్వు తెలుసుకున్న రోజు ఉన్నదంతా పరమాత్మమయమే. సర్వజీవుల హృదయాలలో సర్వాంతర్యామి ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. ఆయన చైతన్యంతోనే సృష్టి నడుస్తుంది అని నీకు తప్పకుండా అర్థమైన రోజున నువ్వు అద్వైతంలో ఉన్నట్టే. ఏదో భగవంతుడు మమ్మల్ని సృష్టించాడు, ఆయన దేవుడు, మేము జీవులం, మేము భక్తులమి, ఇవి కొంతవరకే. పూర్ణ జ్ఞానం వచ్చింది అంటే ఆయన నేను ఒక్కటే, వేరు కాదు. ఈ తొడుగులు తీస్తే ఉన్నది ఏదైతే ఉందో అది ఆయన నుంచి వచ్చిందే. ఈ అనుభవం సాధన చెయ్యగా అందుకే చూడండి, ద్వైతుల్లో ఉన్నవాళ్ళు సాధన చెయ్యరు, భక్తిలో పొంగి పొరలిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అద్వైతుల్లో ఉన్న వాళ్ళకి సాధన చేస్తే కానీ, నువ్వు అంతర్ముఖమైతే కానీ సత్యం అవగతం కాదు. నువ్వు ద్వైతం అన్నావా ప్రపంచం వైపు వెళ్తావు, అద్వైతం అన్నావా పరమాత్మ వైపుకు వెళ్తావు. అద్వైతం అన్నాక ఒక మనిషిలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? నేను దైవాన్ని, నేను సాధించలేనిది ఏమీ లేదు. దైవంలో ఎన్ని అనంతమైన శక్తులు ఉన్నాయో నాలో కూడా అన్నీ ఉన్నాయి, కానీ ఉన్నాయని తెలుస్తోంది. దాన్ని వెలికి తీసే మార్గమే సాధన. లేదు, నేను ద్వైతంలో ఉన్నావా నువ్వు? ఎంతసేపు జీవుణ్ణి, భగవంతుడు నాకు ఇవ్వాలి అని కోరికలతో ఇంకా ప్రపంచంలో కూరుకుపోతూ ఉంటాం మనం. అందుకే ద్వైతంలో ఉన్నవాడు ప్రవృత్తి మార్గంలో ఉంటాడు, అద్వైతంలో ఉన్నవాడు నివృత్తి మార్గంలో ఉంటాడు. ప్రవృత్తి అంటే ప్రపంచం వైపు వెళ్తాడు, ఇంకా కావాలి, భగవంతుడి దయ రావాలి, ఆయన నాకు ఇవ్వాలి, ఇలా కోరుకోవడమే ప్రవృత్తి మార్గం. అద్వైతంలో ఉన్నవాడు నేను కోరుకోవడం కాదు, సంపాదించుకోవాలి, నేను సంపాదించుకోగలను. ఆ సంపాదించుకునే ఏకైక మార్గమే సాధన. చూడండి, మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాం, ఫస్ట్ మార్క్ రావాలి నాకు, క్లాసులో అందరికంట
నేను ఫస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సింది ఏం చేస్తాడు వాడు? రేయింబగళ్ళు కష్టపడి చదువు అనే సాధన చేస్తాడు. ఆ చదువు అనే సాధన వల్లే ఆ స్టూడెంట్ ఫస్ట్ రాగలుగుతాడు. ఆ కుర్రవాడు సాధించింది, ఆ విద్యార్థి సాధించింది క్లాసులో పిల్లలందరూ కష్టపడితే సాధించగలరు. కానీ మిగతా స్టూడెంట్స్కి అంత శ్రద్ధ పట్టుదల లేనప్పుడు క్లాస్ ఫస్ట్ రాలేరు. మరి ఒకే మాస్టర్ పాఠం చెప్పాడు, ఆ స్కూల్లో పిల్లలందరూ విన్నట్టు ఆ పిల్లోడు విన్నాడు. కానీ ఆ విద్యార్థికి అంతరంగంలో నేను ఫస్ట్ సాధించాలి అనే కోరిక ఉంది. ఉన్నములాంచి కష్టపడ్డాడు, సాధించాడు. మిగతా విద్యార్థులకి పాస్ అవుతే చాలే అని కొందరు, ఏదో ఫస్ట్ క్లాస్ వస్తే చాలే, అందరికంటే ఫస్ట్ రావాలని కోరుకోలేదు కాబట్టి వాళ్ళు అవ్వలేదు. అలాగే మరి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ఉన్నదంతా ఒకటే ఆత్మమయము అని గురువు చెప్పినప్పుడు, నువ్వే భగవంతుడివి అన్నప్పుడు తెలుసుకోవాలి, సాధించాలి, అనుభూతి పొందాలి అనే కోరిక మన అంతరాల్లో ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ శ్రద్ధగా వింటాడు, శ్రద్ధగా చదువుతాడు. మనం కూడా అంతే. గురువు చెప్పినప్పుడు గురువు వాక్యం మీద విశ్వాసం ఉంచి గురువు చెప్పింది శ్రద్ధగా విని గురువు చెప్పిన సాధనని శ్రద్ధగా చేస్తే వదులుకోవలసినవి ఏంటో గురువు చెప్తాడు, పట్టుకోవలసినవి ఏంటో గురువు చెప్తాడు. అవి రెండు ఆచరణలో పెట్టుకోవాలి. ఎందుకు అంటే గురువు అనేవాడు ఆ ప్రదేశం అంతా కూడా చూసి వచ్చినవాడు. అందుకే ఎలా వెళ్తే నీ ప్రయాణం బాగా జరుగుతుందో అది తెలుసుకున్నవాడు గురువు, తెలుసుకోపోయేవాడు శిష్యుడు. ఇప్పుడు వెళ్ళే రహదారిలో రాళ్ళు ముళ్ళు లేకుండా ఉండొచ్చు, కానీ ఏ సాధన చేస్తే నీకు ఆ రాళ్ళు ముళ్ళు గుచ్చుకోవో అది గురువుకు తెలుసు. అందుకే నీకు ఆ సాధన ఇస్తాడు. మరి అలాంటి సాధన ఇవ్వకపోతే ప్రతి రాయి ఏరుకుంటూ ప్రతి ముళ్ళు వేరుకుంటూ వెళ్తే నీ ప్రయాణం లేటు. అందుకే పత్రిసారి మనకి శ్వాస మీద ధ్యాస అనే చెప్పులు వేసుకో, నీ ప్రయాణం బాగుంటుంది. నువ్వు చేరవలసిన గమ్యాన్ని చేరుతావు, తెలుసుకోవలసిన అనుభూతులన్నీ పొందుతావు, జ్ఞానమంతా పొందుతావు. మరి జ్ఞానం పొందాలంటే సాధన ఒక్కటే ఇచ్చి వదిలేశాడు ఆయన? వదలలేదు. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సాధన, ఈ మూడు మనకు అప్పచెప్పాడు. ఒక్క సాధన చేసి సజ్జన సాంగత్యం స్వాధ్యాయం లేకపోతే విషయం తెలుస్తుంది అంతే. సాధన చేసేస్తే ఎదిగిపోతాము అని కాదండి. ఆ సాధన చక్కగా ఎప్పుడు కుదురుతుంది అంటే నువ్వు స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేసినప్పుడే. ఈ విషయాలన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి చేరాలి, మన గమ్యం లక్ష్యం మనకి తెలియబడుతుంది. అందుకే భౌతిక జ్ఞానం చాలామంది చదువుల్లో ఫస్ట్ వస్తారు, పెద్ద పెద్ద ర్యాంకులు ఉంటాయి, ఎన్నో రీసెర్చ్లు చేసి ఎన్నో కనిపెడతారు. ఈ భౌతిక జ్ఞానం వల్ల కాసేపు సంతోషం ఉంటుంది, కొంత సుఖము ఉంటుంది. ఈ సుఖాలు సంతోషాలు రెండు కూడా శాశ్వతమైనవి కావు. ఈ సుఖ సంతోషాలు పొందవచ్చు భౌతికమైన జ్ఞానంతో, కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ అద్వైత జ్ఞానం వల్ల శాంతి, ఆనందం రెండు పొందుతాం. ఎందుకంటే అందరూ వేరు వేరు అనుకున్నప్పుడు ఎవరు ఏమన్నా బాధపడతాం. అందరూ ఒక్కటే అని తెలుసుకున్నప్పుడు వీడు కూడా భగవంతుడే. వీడు పెరిగిన వాతావరణం వల్ల వీడి మనసు కలుషితంగా ఉంది, వీడు తినే ఆహారం వల్ల కలుషితమైంది, కానీ వీడు భగవంతుడే కాబట్టి వీడిది మనం సాక్షిగా గమనించాలి, భగవంతుడిలా గమనించగలగాలి. భగవంతుడు చూడండి, ద్వేషించిన వాడిని ప్రేమించిన వాడికి కూడా సృష్టి ద్వారా అన్నీ అందిస్తాడు.
వీడు నన్ను ద్వేషిస్తున్నాడని ఏమీ అందించకుండా ఉండడం, అందరినీ సాక్షిగా గమనిస్తూ ఎవరికి ఇవ్వవలసిన ఫలితాలు వాడికి ఇస్తూ ఉంటాడు. ప్రకృతి ద్వారా ఇప్పిస్తూ ఉంటాడు. అలాగే మనం భగవంతుళ్ళు అని తెలుసుకున్నప్పుడు అది శత్రుత్వమైన మిత్రుత్వమైన సాక్షిగా ఉంటాం. వాళ్ళలో ద్వేషం పెంచుకోకుండా ఉంటాం. అప్పుడు ఎవరి మీద మనం ద్వేషం పెంచుకోనప్పుడు ఎప్పుడూ శాంతిగా ఉంటాం. మరి మన సాధన చేస్తున్నాము అంటే ఆనందం, ఏ ఆనందం, ఎక్కడి నుంచి వచ్చేమో అక్కడికి ప్రయాణం చేస్తున్న ఈ ప్రయాణం నేను కరెక్ట్గా వెళ్తున్నాను అని తెలుసుకుని నేను ఆనంద స్వరూపుణ్ణే. సహజంగా ఈ ప్రపంచం శాశ్వతం అనుకుంటూ మనసు యొక్క ప్రభావంతో తాత్కాలికమైన కోరుకున్నాను కాబట్టి నాకు శాశ్వతమైన ఆనందం దక్కలేదు అని అర్థమవుతుంది. మనం కోరుకున్నాం అనుకోండి, ప్రేమ మార్గంలో ఉన్నట్టే. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అందరూ? పిల్లలు లేకపోతే పిల్లలు కోరుకుంటున్నారు. మగపిల్లలు పుడితే ఆడపిల్లలు కావాలంటారు, ఆడపిల్ల పుడితే మగపిల్లలు కావాలంటారు, లేదా డిగ్రీలు కావాలి, పదవులు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఇట్లా ప్రాపంచకం రకరకాలు కోరుకుంటున్నారు. కానీ ఉన్నదాంతో తృప్తి పడినవాడు శాంతిగా ఆనందంగా బతుకుతాడు. కోరుకున్నప్పుడు ఆ కోరిక వెనకాతల దుఃఖమే ఉంటుంది అని శంకరాచార్యులు చెప్తారు. కోరిక ఈజ్వల్ దుఃఖం. నీకు రావాల్సింది ఇవ్వవలసింది భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు. ఇంకా నువ్వు కోరుతున్నావు కాబట్టి కోరిక వెనకాతల నువ్వు సాధన చేసి సంపాదించినా, అంటే కొంతమంది ధ్యానం చేసి సంకల్పం పెట్టుకుని సంపాదించుకుంటారు. కూడా సంపాదించుకోవచ్చు, కానీ దానివల్ల దుఃఖమే. అనంతమైన ఆనందం, అనంతమైన జ్ఞానం, అనంతమైన అమృతతత్వం పొందవలసిన నువ్వు ఇంకా ప్రాపంచికంగానే కోరుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నావు. కానీ అనంతతత్వం వైపు అడుగులు వేయలేకు. కోరిక ఉంటే మనిషి దిగజారుతాడు. కోరిక లేకపోతే మనిషి ఎంతో ఎదుగుతాడు. అందుకే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందినవాడు ఎప్పుడూ శాంతిగా ఆనందంగా జీవిస్తాడు. ఆయనకి తెలుసు ఇదంతా నేనే, ఇందులో వేరు లేదు. మనసు యొక్క ప్రభావం వల్ల వేరువేరుగా కనిపిస్తుంది. ఇప్పుడు మేఘాలు మనకు ఎన్నో కనిపించవచ్చు, కానీ ఉన్న మేఘాలన్నీ ఆ నీటి వల్లే అయినాయి. ఉన్నదంతా ఆ నీరే. అన్ని మేఘాల్లోనే ఉన్నది ఒకటే నీరు, అన్ని జీవులలోనే ఉన్నది ఒకడే పరమాత్మ. ఇది మనకి ఎప్పుడైతే అర్థమైందో మనము సర్వజీవ సమానత్వం అంటే అన్ని జీవుల్ని మనిషికి ఎంత విలువ, చిన్న చేప పిల్లకి కూడా మనము అంత విలువ ఇస్తాం. చిన్న మేకపిల్ల కనబడినా ప్రేమగా ముద్దుగా, ఒక చిన్న కుక్క పిల్ల కనబడినా ప్రేమగా ముద్దుగా, ఒక చంటి పాప కనబడినా ప్రేమగా ముద్దుగా మన హృదయంలో నుంచి పొంగి పొరలుతుంది. ఎవ్వరూ వేరు కాదు, అందరూ ఒక్కటే, అందరూ పరమాత్మ నుంచి వచ్చారు. ఆ పరమాత్మ వచ్చినప్పుడు తాను దైవం అనే జీవుల శరీరాలలో ప్రవేశించి మర్చిపోతుంది. అప్పుడు వేరు భావం, తను ఎక్కడి నుంచి వచ్చాడో తానెవరో తెలియనప్పుడు వేరు భావం. కానీ గురువు వచ్చాక నీకు అద్వైతం అంటే ఏంటి? అద్వైతం అంటే రెండు లేవు, నువ్వు పరమాత్మ నుంచి వచ్చిన పరమాత్మవే. చూడండి, సముద్రంలో నీళ్లు గంగాళాలో చెంబులో బిందులో పోస్తే రెండు రకాల వాటర్లు కావవి. ఉన్న నీరంతా సముద్రందే. పాత్రలో పోస్తే వేరుగా కనిపిస్తుంది, పాత్రలోంచి తీసి మళ్ళా సముద్రంలో పోస్తే అన్నీ ఉప్పగానే ఉంటాయి. దాని లక్షణాలు ఒకటే. ఎన్ని పాత్రల్లో నీళ్ళు నింపినా సముద్రమే అది. అలాగే లోకంలో ఎన్ని జీవులు కనిపించినా అంతర్యామి ఒక్కడే. ఇది బాగా అర్థమైందనుకోండి మనకి, ఇంకా
ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. నేను కోరుకోవాల్సిన అవసరం లేదు. నేను భగవంతుడి నుంచి వచ్చినప్పుడు నా బిడ్డని భూమి మీదకి నేను తీసుకొచ్చినప్పుడు వాడి అవసరాలు అన్నీ నేను తీరుస్తూనే ఉన్నాను. అట్లాగే నేను పరమాత్మ నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు అన్నీ నా కోసం భగవంతుడు అమర్చే పెట్టాడు. కానీ ప్రపంచకంలో ఒక మనసు వెళ్ళి నాకు పెట్టేశాడు అనే విషయం తెలియక ఎన్నో కోరుకున్నాను నేను. వాడికి కావాలి, వీడికి కావాలి, వీడికి కావాలి అని. కానీ కోరిక అన్నది తప్పు అని సద్గురువు వల్ల తెలుసుకుని దానికోసం నేను ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. నేను చెయ్యవలసిన ప్రయత్నం అంతా నేనెవరినో తెలుసుకోవడానికే. నేనెవరో తెలుసుకోవడానికి, నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం తెలుసుకోవాలి. సృష్టిలో అన్ని జీవులు అడ్డంగా ఉంటే నేనే ఎందుకు నిలువుగా పెరుగుతున్నాను చెట్లా. ఇవన్నీ మనం ఆలోచించవలసిన విషయాలు. గురువు వచ్చాక ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడే గురువు. మనకి అజ్ఞానం అనే చీకటి ఉంది. జ్ఞానం అనే వెలుతురులోకి వెళ్ళాలి అంటే గురువు రావాలి. ఆ గురువు వచ్చాడు, చెప్పాడు. కానీ శ్రద్ధ, పట్టుదల ఈ రెండు ఉండాలి. ఉన్నప్పుడు ద్వైతాన్ని వదులుతాం. ఇక్కడ నా బిడ్డ, నా మొగుడు, నా పెళ్ళం, నా ఇల్లు, ఈ నా వదులుతాం. బాహ్యంలో అట్లాగే ఉంటాం. కానీ అందరూ ఆత్మలే అనే అభిప్రాయాన్ని మాత్రం ఎప్పుడు పోగొట్టుకుంటే ద్వైతం. పోగొట్టుకోకుండా నిలుపుకోగలిగితే మనం అద్వైతంలో ఉన్నాం. మనం అద్వైతంలో ఉన్నామని మనకి ఎప్పుడు అర్థమైనప్పుడు మన ఎదుగుదల ఎప్పుడు స్పీడ్గానే ఉంటుందండి. నేర్చుకునేది ఇంకా నేర్చుకుంటాం. మనకి గురువు రావడమే ఒక అదృష్టం. ఎందుకు అంటే పరమాత్మ కృప వల్ల మనం నేర్చుకునే టైం వచ్చింది. ఈ నేర్చుకునే టైం రావడం అంటే అన్ని జన్మల్లోని అన్ని రకాల పాఠాలు నేర్చుకున్నాము. ఇక లాస్ట్ చివరి పాఠం నేనెవరో తెలుసుకోవడం. అంటే ఎన్నో జన్మల నుంచి అద్వైతాన్ని నమ్మి ఒప్పుకుని వస్తున్నాం మనం. అది ఒప్పుకుని వచ్చాం కాబట్టే ఈరోజు పత్రి గారు అందరూ ఆత్మస్వరూపులే అంటే మనకి నమ్మకం కుదిరింది. మరి అద్వైతంలో జీవించగలుగుతున్నాం. మనం ఇంకా దానిని నమ్మకపోయి ఉంటే ఇంకా ద్వైతంలోనే ఉండేవాళ్ళమే. ఇంకా కొన్ని భక్తి పనులు, కర్మ పనులు, భక్తి యోగం, కర్మయోగం రెండూ ఉంటాయి ద్వైతంలో. అంటే పుణ్యకర్మలు చేస్తే స్వర్గం వెళ్తామని, భగవంతుడు ఇచ్చేవాడు కాబట్టి పూజిస్తే మనకు కనికరించి కావాల్సిన ఇస్తాడని ఈ రెండు మార్గాల్లోనే ఉంటారండి. అందుకే నేను ముందు అందరికీ చెప్పేది ఒకటే, భక్తి గొప్పది, కర్మ గొప్పది అంటే వాడు ఇంకా ద్వైతంలో ఉన్నట్టే. ధ్యానం గొప్పది, జ్ఞానం గొప్పది అనుకున్నవాడు అద్వైతంలో ఉన్నట్టే. వాళ్ళు ఇంకా పూజ మానట్లేదు అంటే ఇచ్చే దేవుణ్ణి కోరుకోవాలని పూజ చెయ్యొచ్చు. పుణ్యకర్మలు చేస్తున్నారు అంటే స్వర్గ సుఖాలు అనుభవించాలి అని కోరిక కావచ్చు. ఈ రెండు ద్వైతంలోనే వెళ్తాం. అంటే ప్రేయో మార్గంలోనే ఉంటాం, ప్రపంచం వేపే ఉంటాం. ఇంకా ఇవ్వాలి అంటే అర్థం ఏంటి? నాకు ఇంకా అనుభవించాలని ఉంది, ఇంకా కోరికలు ఉన్నాయి అని అంటే అర్థం ఇంకా ప్రపంచంలో ఉండాలి, అనుభవించాలి అంటే. మరి పుణ్యకర్మలు చేస్తున్నాం అంటే ఇంకా భోగవంతమైన జీవితం, ఈ జన్మే కాదు వచ్చే జన్మ. ఈ రెండు. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చాక తెలిసింది, పుణ్యం చెయ్యి కానీ నిష్కామంగా. పుణ్యం కూడా నీకు వద్దు అని ఎప్పుడైతే అనుకుంటావో మరుజన్మకి నువ్వు పునాదులు వెయ్యనట్టే. నేను పుణ్యం చేస్తే ఇంకో జన్మకి ఇల్లు కట్టడానికి పునాదులు రెడీ చేసినట్టు, ఇంకో జన్మకి మనం పునాదులు రెడీ చేస్తున్నట్టే. పుణ్యమైన జన్మే, పాపమైన జన్మే అని గురువు చెప్పినప్పుడు ఆ జన్మ రాకుండా ఉండాలి అంటే నువ్వు చేసే ప్రతి కర్మాన్ని నిష్కామంగా చెయ్యి, భగవద్ అర్పితంగా చెయ్యి. అంటే ఏ కోరిక లేకుండా పుణ్యఫలాన్ని భగవంతుడికి అర్పించగలిగితే
నువ్వు ఈ యోగ మార్గంలో స్థితమవుతావు. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు, కర్మే వద్దు. నేను నేర్చుకోవాల్సింది జ్ఞానం. కర్మలు చేసి భోగాలు అనుభవించడానికి కాదు జన్మ. యోగం చేసి పరమాత్మని చేరుకోవడానికే మానవ జన్మ యొక్క అర్థం. నా గురువు చెప్పాడు కాబట్టి ఆ గురువును పరమాత్మ నాకు ఇచ్చాడు. గమ్యం తెలియక గుడ్డివాడిగా ప్రవర్తిస్తున్న నాకు గమ్యం చూపించి జ్ఞాననేత్రం తెరిపించి ఇహలోకమే కాదు పరలోకాలు కూడా ఉన్నాయి. ఆ పరలోకాలకి చేరుకోవాలి అంటే ఇహంలో చేసే సాధన, ఇహంలో పొందే జ్ఞానము. ఇక్కడ ద్వైతం ఉన్నప్పుడు జ్ఞానం పొందలేము. అద్వైతంలో ఉన్నప్పుడే ఉన్నదంతా ఒక్కటే అని నువ్వు తెలుసుకున్న రోజునే నీలో ఆత్మ మీద విశ్వాసం పెరుగుతుంది. ఎందుకు పెరిగింది? నేను పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మని. ఈ శరీరాన్ని తీసుకుని ఎన్నో శరీరాలు మార్చుకుని ఎన్నో అనుభవాలు పాఠాలు నేర్చుకొని నా పాఠాలన్నీ పూర్తయ్యాకే ఈ మానవ జన్మలో సద్గురు వచ్చి ఇంకా నేను ఎక్కడి నుంచి వెళ్ళడానికి చేయవలసిన పని ఏంటో గురువు చెప్పాడు. ఏంటి? పైకి వెళ్ళడానికి, పై లోకాల్లో చేరుకోవడానికి భూమి మీద చేసిన సాధనే, భూమి మీద పొందుతున్న జ్ఞానమే. ఈ రెండే నన్ను నా స్వస్థలానికి చేర్చగలవు. ఈ నమ్మకం నీకుంటే నువ్వు అద్వైతంలో జీవించాలి, అద్వైతంలో ఉండాలి. ఉన్నదంతా ఒక్కటే. నేను అంశాత్మలు అనుకున్నాను. నేను పరమాత్మను చేరి పూర్ణాత్మనై పరమాత్మగా ఎదగాలి. ఎదగడానికి భూమి అనే పాఠశాలలో నేను చదువుకోవాలి. మా స్కూల్ ఇది స్కూలే కానీ శాశ్వతంగా ఉండే లోకం కాదు. ఏ ఆత్మ ఇక్కడ శాశ్వతంగా ఉండే లోకం భూమి కాదు. నేర్చుకోవడానికి పాఠశాల మాత్రమే. ఆ పాఠశాలలో ఎవరి అర్హతను బట్టి వాళ్ళకి గురువులు దొరుకుతారు. అంటే మంచి చేసుకున్నావా, ఏ గురువు రావాలి నీకు? సద్గురువులు వస్తారు. లేదు, మంచి చేయలేదు, ఇంకా కోరికలతో పూజలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు చేశాను, నీకు ద్వైత గురువులు వస్తారు. ద్వైత గురువులు మళ్ళా భూమి మీద తీసుకొస్తారు. అద్వైత గురువులు మన స్వస్థలానికి చేరుకోవడానికి కావలసిన సాధన, జ్ఞానం ఇస్తారు. అందుకే మనం ఎప్పుడు కూడా ముందు మనం గురువులు ఎలాంటి గురువులు పొందేమో, ఏమి నేర్చుకుంటున్నామో ఇవన్నీ కూడా విచారణ చేసుకుంటే పత్రిగారు చెప్పారు అని నమ్మే అక్కల్లా వేదాంతం చదవండి, ఉపనిషత్తులు చదవండి, ఎన్ని చదివినా నేర్పేది ఇదే. నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకో, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకో, వెళ్ళడానికి కావలసిన ప్రయత్నం ఏంటో తెలుసుకో అని మనకి బోధిస్తున్నాయి. కాబట్టి గురువు సత్యమే చెప్పాడు నమ్మి మనము సత్య మార్గంలో ఉంటూ, శ్రేయస్సులో ఉంటూ, మనము అద్వైతంలో ఉంటూ, మనము ఎక్కడి నుంచి వచ్చామో మన గమ్యం, లక్ష్యం తెలుసుకుని ఆ సాధనా జ్ఞానం పొందడానికే మనం భూమి మీద ఉన్నాం. ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.